వెల్కమ్ టు ఫిల్మ్ బ్రెడర్ అండి. ఇవాళ వచ్చేసి పెద్ద మూవీ అయితే చూసేసాను. డైరెక్టర్ బై బుజ్జిబాబు గారు, యాక్టర్ బై రామ్ చరణ్ గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. ఈ మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే పెద్దిగాడు ఒక ఊరు ఉంటుంది అనమాట. దానికి ఒక పేరు అయితే ఉండదు. ఆ పేరు సంపాదించాలని చాలా గేమ్లు అయితే ఆడతాడు. ఇందుకే పేరు సంపాదించాడా లేదా అనేది మన థియేటర్లో చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutesకి మనకి చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ మెయిన్ పెద్ద క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ ఎస్టాబ్లిష్ బాగా చేశారని చెప్పొచ్చు. దాని తర్వాత మన హీరో ఎంట్రింగ్ టూ గుడ్ అనిపించే. అండ్ మెయిన్ ఏఆర్ రెహమాన్ బీజం అయితే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఇస్తారని. అండ్ కొన్ని సీన్స్ ఎలివేట్ అవ్వడం కారణం ఏఆర్ రెహమానే. అంత బాగా బీజం ఇచ్చారు. అండ్ మెయిన్ హీరో ఎంట్రీ కానీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ కానీ అండ్ టూ గుడ్ ఇచ్చారు. బీజం మాత్రం నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ట్రైలర్లో బీజం అసలు చాలామంది కమ్మగొట్టారు, అసలు ఏఆర్ రెహమాన్ బీజం ఇవ్వలేడు అనేసి. బట్ సినిమాలో చూడండి భయ్య, మీకు ఖచ్చితంగా బీజం అయితే నచ్చుతుంది. అండ్ మంచి థియేటర్కి వెళ్ళండి, ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇంకా బాగా చేయొచ్చు. అండ్ దాని తర్వాత సినిమా అనేది కొద్దిగా స్లో ప్లేస్లో వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే 20 minutes అయిపోయి పెద్ద క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసేస్తారో అక్కడి నుంచి సినిమా అనేది కొద్దిగా స్లోగా డల్గా వెళ్తుంది. మెయిన్ ట్రాక్ అయితే ఎక్కరు. అండ్ తర్వాత అచ్చయ్యమ్మ క్యారెక్టర్, మన జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. తన క్యారెక్టర్ వచ్చిన ఒక 30 minutes ఉంటుంది. అది కొద్దిగా స్లో ప్లేస్లో వెళ్తూ ఉంటుంది. అసలు అవసరం లేదు, అసలు హీరోయిన్ అవసరం లేదు సినిమాకి అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ 30 minutes ఏదో పెట్టాలి, ఏదో జనాలు చూడాలి అనేసి బుజ్జిబాబు గారు ఆ క్యారెక్టర్ని మనకి ఇన్వాల్వ్ చేశారు తప్ప ఆ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ మూవీకి అన్నట్టు నాకు అనిపించింది. బట్ జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్గా అనిపించింది. అండ్ ఒక మాస్ లుక్లోని అండ్ కొన్ని సీన్స్లోని బాగా చేశారు తను. దాని తర్వాత సినిమా అనేది ఒక టాప్ నాచ్గా వెళ్తుంది. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోతుందో అక్కడి నుంచి మాత్రం సినిమా అయితే రచ్చలేపరని చెప్పొచ్చు. అండ్ ఆ రై రై రారా సాంగ్ ఒకటి, ఆ చిక్రీ చిక్రీ సాంగ్ ఒకటి, ఇవన్నీ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు బుజ్జిబాబు గారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఎప్పుడైతే మన హీరోయిన్ కొద్దిగా క్యారెక్టర్ అయిపోతుందో దాని తర్వాత అప్పల్సూరి క్యారెక్టర్ ఉంటుంది భయ్య, టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ మెయిన్ అప్పల్సూరి నుంచి ఈ సినిమా అనేది మనకి ముందుకెళ్తుంది అనమాట. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ అప్పల్సూరి మన క్యారెక్టర్ మాత్రం చాలా ఎమోషన్ తెస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి స్టోరీ మాత్రం అక్కడి నుంచి ముందుకెళ్తుంటుంది. సూపర్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా బాగుంటుంది ఏంటర్ అంటే క్రికెట్ భయ, క్రికెట్ సీన్స్ అయితే చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని షార్ట్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి మన రామ్ చరణ్ గారు క్రికెట్ షార్ట్స్ టూ గుడ్ అనిపించాయి. అండ్ మెయిన్ రామ్ చరణ్ గారికి బాగా ఎలివేషన్ సీన్స్ ఇచ్చారు క్రికెట్లోని, చాలా బాగుంది. అక్కడ రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, రామ్ చరణ్ గారి స్వాగ్ కానీ టూ గుడ్ అనిపించాయి. అక్కడికి వచ్చి ఏఆర్ రెహమాన్ బీజం ఇవన్నీ తోడయ్యాయి కాబట్టి మనకి వేరే లెవెల్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ క్రికెట్. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా తీశారు భయ్య, మామూలు కాదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, టూ గుడ్ అనిపించాయి నాకు. బుజ్జిబాబు గారు ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా తీశారు అనిపించింది. అక్కడికి వచ్చి మ్యూజిక్ కానీ, అక్కడికి వచ్చే సీన్స్ కానీ టూ గుడ్ అనిపించింది. దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే అంటే నాకు కుస్తీ ఫైట్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే ఒక శివరాజ్ కుమార్ గారు అందులో ఒక కీ రోల్ అయితే పోషించారు, టూ గుడ్ అనిపించే. తన క్యారెక్టర్ ఇంత పొటెన్షియల్ ఉంటుందని నాకు తెలియదు, సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది. రామ్ చరణ్ గారి గెటప్ అయితే అదిరిపోయింది భయ కుస్తీ పోటీలో, మామూలు కాదు. తన ఫ్యాన్స్ అయితే ఇంకా పోనక లోడింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన బాడీ గెటప్ కానీ అండ్ మేము వచ్చేసి ఒక ఫైట్ ఉంటుంది కుస్తీ పోటీ, టూ గుడ్ అనిపించే భయ, మామూలు కాదు. ఒక న్యాచురల్ లుక్లో తీసుకొచ్చారు. అండ్ మేము వచ్చేసి రామ్ చరణ్ గారిని అలా చూస్తూ ఉండిపోయాం అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ కుస్తీ పోటీని క్రికెట్ని కలిపి చూపిస్తారు, టూ గుడ్ అనిపించాయి. మీరు థియేటర్లో చూసిన తర్వాత అది మీరు బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. దాంతో ఏఆర్ రెహమాన్ బీజిఎం మాత్రం ఎర్రగా తీసేశారు. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే, అంత బాగా ఇచ్చారు బీజం. అండ్ దాని తర్వాత నాకు సినిమాలో బాగా నచ్చేసింది ఏంటంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక 30 minutes అంతే. ఇంక సినిమాలో తను కనబడినా కూడా ఒక 2-3 చోట్ల దగ్గర సెకండ్ హాఫ్ కనబడతారు, అది కూడా ఎక్కువసేపు అంటారు అనమాట. ఎందుకంటే జాన్వీ కపూర్ గారిని ఒక 30 minutes పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఏదో పెట్టాలని పెట్టారు తప్ప తన క్యారెక్టర్ అంత పొటెన్షియల్ లేదు. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక ఎమోషన్ సీన్ తప్ప మిగతాదంతా తన క్యారెక్టర్ వేస్ట్ అన్నట్టు నాకు అనిపించింది. దాని తర్వాత రామ్ చరణ్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు భయ్య, అర్థమైపోతుంది. సినిమా చూసిన ఒక్కొక్క నిమిషానికి తన మాత్రం మామూలుగా కష్టపడలేదు, గట్టిగా కష్టపడ్డారు అన్నట్టు అనిపించింది. అండ్ మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రామ్ చరణ్ గారు ఎప్పుడెప్పుడు కనబడతారా బిగ్ స్క్రీన్ మీద అని ప్రతి ఒక్క షాట్కి జనాలు అయితే వెయిట్ చేసేలా పెట్టారు బుజ్జిబాబు గారు. టూ గుడ్ అనిపించాయి. వెరీ హైలీ ఎమోషన్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ గురించి మాట్లాడితే. అండ్ లాస్ట్ వచ్చిన ఒక 40 minutes మాత్రం ఫుల్ ఎమోషన్తో నిండి ఉంటుంది. ఆ క్లైమాక్స్ వచ్చిన ఒక 15 minutes టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి రామ్ చరణ్ గారు డైలాగ్స్ టూ గుడ్ ఇచ్చారు. అండ్ క్లైమాక్స్ మనకి ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక గోల్డెన్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు ఎందుకు ఈ గేమ్లన్నీ ఆడారు అనేసి లాస్ట్ ఒక మనకైతే చెప్తారు. టూ గుడ్ అనిపించే మాత్రం మామూలు కాదు. అండ్ మెయిన్ ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు బుజ్జిబాబు గారు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ కూడా బాగా రాసుకున్నారు, బాగా పెట్టుకున్నారు అన్నట్టు అనిపించింది. దివ్యాందు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది తన క్యారెక్టర్. అండ్ ఫస్ట్ హాఫ్లోని విలనిజం తనది సూపర్గా అనిపిస్తుంది నాకు. అండ్ మెయిన్ రామ్ చరణ్ గారికి యాంటీకి వెళ్ళడం అండ్ ఒక క్రికెట్ సీన్స్ కానీ టూ గుడ్ అనిపిస్తుంది తన క్యారెక్టర్ కూడా. చందు చాంపియన్ మూవీ ఉంటుంది, అది మీ అందరూ తెలిసిందే, మన హిందీలో రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా చూసినంతసేపు కొన్ని సీన్ల దగ్గర ఆ సినిమా గుర్తుకొచ్చింది అనమాట. ఎందుకంటే ఆ సినిమాలో కూడా మనోడు అన్ని గేమ్లు ఆడేస్తాడు. బట్ ఈ సినిమా చూసి
చూసి ఆ సినిమా చూసి ఒకటే భయ్యా అంటే మాత్రం అది పొరపాటే. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ లైన్ వేరు. ఈ సినిమా స్టోరీ లైన్ వేరు. గేమ్స్ మాత్రం ఒకేలాగా ఉంటాయి. అందుకే ఆ సినిమా కొద్దిగా టచ్ ఇచ్చినట్టు నాకు కొద్దిగా లైట్‌గా అనిపించింది తప్ప ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో మాత్రం ఒక పెద్ది క్యారెక్టర్ మనకి 'బుచ్చిబాబు' గారు ఒకటి అన్నారు. పెద్ది క్యారెక్టర్ అనేది మీకు ఈ సినిమా చూసిన తర్వాత మీరు అసలు మర్చిపోలేరనేసి. నిజమే. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్‌ని అసలు ఆ డెప్త్ ఎంతుందో ఈ సినిమా చూసిన తర్వాత మీ అందరికి తెలుస్తది. అండ్ మెయిన్ 'బుచ్చిబాబు' గారు చాలా కష్టపడ్డారు. దాంతో పాటు 'రామ్ చరణ్' గారు ఇంకా కష్టపడ్డారు. అండ్ ఆ కష్టానికి ఫలితం అయితే బాగా దక్కిందని చెప్పొచ్చు. సినిమా అయితే చాలా బావుంటది. అండ్ ఈ వీకెండ్‌కి మీ ఫ్యామిలీస్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి అండ్ కిడ్స్‌తో కూడా ఈ సినిమా చూడొచ్చు. ఒక ఇన్‌స్పిరేషన్ మూవీ కింద ఇది నిలిచిపోతది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 అయితే ఇచ్చేస్తున్నాము. ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.